या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे। तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకుందాము. శాస్త్రం కాకుండా ఒక్క మాట కూడా ఉండదండి. మిమ్మల్ని ఆనందపరచడం కోసము ఏవో లేనిపోని మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, పిల్లకి పెళ్ళి అయిపోతుంది, నీ వెనకాల 5 అమ్మాయిలు పడుతున్నారు, ఇలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. రాసి పెట్టుకును బల్ల బుద్ధి చెప్తున్నా హరిహరాదులు, ఈ బోడిగాడు చెప్పేదానికి హరి విష్ణువు, హరుడు అంటే శివుడు, వీళ్ళు కూడా తప్పించలేరంట. ఇలాంటివన్నీ ఏం ఉండవండి. శాస్త్రం చెప్పినంత వరకు నేను చెప్తాను. అందుచేత మీరు శాస్త్రమే కావాలనుకుంటే దీన్ని చూడండి, మా ఛానల్స్. మిగతావి మీకు అలాంటి ఆనందాన్ని ఇచ్చేవి, చెవులకి ఆనందం, మనసుకి ఆనందం 5 నిమిషాలే, తర్వాత ఏముండదు. అది తర్వాత ఏడిపే. ఎందుకంటే మీరు దానికోసం ఎదురు చూసి డిసప్పాయింట్ అయిపోతాం, నిరాశ చెందుతాం, తర్వాత అంత దానివల్ల ప్రయోజనం. కాబట్టి శాస్త్రం కావాలంటే మాత్రం ఇప్పుడు మన ఛానల్ ఏ ఛానల్లో మీరు చూస్తున్నారో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు యథార్థాన్ని తెలుసుకోండి చాలు. శుభం. మిథున రాశి వారికి ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు మనం ఒకసారి విశ్లేషించుకున్నట్టయితే దానికి తగిన మనకి ఎక్కువ ఏదైనా ప్రమాదం జరిగేటట్టుంటే దాని నుంచి ఆ జపం చేసుకోవడం ద్వారా తప్పించుకోవడం జరుగుతుంది. లేదా మంచి జరిగేటట్టుందా దాన్ని కొంచెం పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఫ్యూచర్ని ఎంతసేపు ఇది భవిష్యత్తును సూచించేటటువంటి శాస్త్రం, ఏకైక శాస్త్రం సృష్టి మొత్తానికి జ్యోతిష్ శాస్త్రమే. కాబట్టి కాస్త భవిష్యత్తును తెలుసుకునే ఆ తాపత్రయం అందరికీ ఉంటుంది. ఎంత పైకి బడాయి కవులు చెప్పినా నేను నాస్తికున్నాన్నా, నేను నమ్మనన్నా ఉత్తిదే ఏమి లేదండి. ఖచ్చితంగా నమ్మి తీరుతాడు. లోపల వాడు మనసులో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి ఉంటుంది. వాదించడం మీకు అడ్డగోలుగా వాదిస్తాడు. అడ్డగోలుగా వాదించే వాడి దగ్గరికి ఎప్పుడు మీరు వాదన దిగద్దండి. మీరే కాదు, అసలు వాదనకి దిగితే ఎవరూ గెలవరండి ప్రపంచంలో. వాడు ఒప్పుకోడుగా, మీ గెలుపుని ఆయన ఒప్పుకోడు, ఆయన గెలుపుని మీరు ఒప్పుకోరు. ఇంకెందుకు వాదించుకోవడం టైం దండగా. అంచేత అటువంటి ప్రయత్నమే చేయొద్దు. వాదించేవాడికి చాలా దూరంగా ఉండాలి. దుష్టుడికి ఎంత దూరంగా ఉంటామో దానికి ఏమాత్రం తగ్గకుండా దూరంగానే ఉండాలి. రోజు చూస్తున్నాం కదండి, టీవీలో డిబేట్ పెడతాడు. వాడి గోల వాడిది, వీడి గోల వీడిది, వీడు చెప్పింది వినడం, వీడు చెప్పింది వీడు వినడం, వీడు చెప్పింది వాడు వినడం. ఆ ఈ యాంకర్ గాడు ఎవరో ఉంటాడు, వాడు చెప్పింది వీళ్ళు వినరు. మొత్తం వీళ్ళు ముగ్గురు ఒకసారి మాట్లాడేస్తారు. అక్కడ ఒక విషయం మీద చర్చించినట్టుగా వాడేం చెప్పాడు, వీడేం చెప్పాడు, వాడేవాడు ఏం తెలియదు మీకు. కుక్కలకు ఆటలాడుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. అంచేత ఎప్పుడు వాదనకి దిగద్దు. మీ నిర్ణయం మీరు తీసుకోండి. వినదగుని ఎవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగును. కని కళ్ళ నిజము తెలిసిన మనుషుడమో మహిళ సుమతి అని సుమతి శతకారు బద్దిన గారు ఆనాడు చెప్పారు. అంచేత ఎవరితో వాదనలు అనవసరం. లేదా అది అలా కాదు ఇలా ఓకే అవ్వచ్చేమో, వెళ్ళిపో, నీ దాన్ని వెళ్ళిపో. వాడు ఎంతసేపు అవుతాడు, దిగితే ఇంకా రంగంలోకి వాడు రెచ్చిపోతాడు. లేదా మనకుందనుకోండి ఆ గుణం, మనం రెచ్చిపోతాం. అంచేత అది కరెక్ట్, రైట్, ఓకే. ఇక్కడ మిథున రాశి వారికి కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో 2 రోజులు, జన్మంలో 29 రోజులు. ఈ 2 స్థానాల్లో కుజుడు పూర్తి వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాడు. అంటే జన్మంలోనే ఉన్నాడు కాబట్టి కాస్త ప్రవర్తన చెడు వైపు ఉండటము, చెడు ఆలోచనల వైపు, చెడు ప్రవర్తన వైపు ఆకర్షితులు అవ్వటం, అవసరమైతే అవకాశం ఉంటే ఆ చెడు ప్రవర్తననే ఆచరించడం కూడా జరుగుతుంటుంది.
అసలు ఆ ఆలోచనే లేదు. అటువంటి మనస్తత్వం కానివాడు కుజుడు గారు ఏం చేసినప్పటికీ కూడా కొన్నేదో చెడ్డ చేస్తారు. దాన్ని మనం తప్పించుకోవచ్చు. అసలు స్వతహాగానే మనలో ఉందనుకోండి కొంత ఆ దుర్గుణాలు బానిసైపోతాం. అందులో ఏం సందేహం. అంచేత ఈ కుజుడు గురించి మీకు అనుకూలుడు కాదు. మిథున రాశి వారికి నెల రోజులు అనుకూలుడు కాదు. ఇక రవిని తీసుకున్నట్టయితే రెండవ స్థానంలో 17 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 14 రోజులు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ మొదట రెండవ స్థానంలో సంచారం చేసేటటువంటి 17 రోజుల్లో డబ్బులకి ఇబ్బంది పెడతారు. కుటుంబంలో కొంచెం ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు. ఈ విధమైన పరిస్థితులు అక్కడుంటే మూడవ స్థానం అయినటువంటి కర్కాటకంలోనికి వచ్చిన తర్వాత ఆయన అనుకూలమైన ఫలితాలు అందరూ కూడా మీరు సహాయ సహకారాలు అంటే మన వాచ్యాకర్మణ అందరినీ మనమే డబ్బులు అడుగుతామని కాదు. సహాయం అంటే డబ్బులు ఒకటే కాదండి. ఏదో నాకు ఈ పని చేసి పెట్టవయ్యా ఇప్పుడు ప్రస్తుతం ఎస్ఐఆర్ ఏదో నడుస్తోంది ఓటర్ లిస్ట్ గురించి. అది పేపర్ అయితే దొరికింది మీకు మీది, దాన్ని ఎలా పూర్తి చేయాలో తెలియదు. ఏమన్నా మెసర్ కొంచెం ఇది దానికే ఉంది పెద్ద బంగారం టక రాసి ఇచ్చిపోతుంది. అట్లా అయిన విషయమో కాని విషయమో చిన్నదో పెద్దదో ఏదో ఒకటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. మూడో స్థానంలో ఈ రవి యొక్క సంచారం 14 రోజులు కూడా. అలాగే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం జన్మంలో అంటే మిథునంలో 5 రోజులు సంచారం చేస్తున్నారు. 5 రోజులు మాత్రం చెడు ప్రవర్తన చెడు ఆలోచనలకేసే మొగ్గు చూపుతాడు. అదే బుధుడు మళ్ళీ ద్వితీయ స్థానం అయినటువంటి కర్కాటకంలోకి వచ్చి 26 రోజులు ఉంటున్నారు. అక్కడ ద్వితీయ స్థానంలోకి వచ్చిన తర్వాత డబ్బులకు లోటు లేకుండా మాటలో సౌమ్యత కానీ అట కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి కానీ ఈ అంటే కంటి సంబంధ వ్యాధులు ఎవరికైనా ఉన్నట్టయితే వారికి కొంచెం ఆ యొక్క ఉపశమనం ఆ జబ్బులో లేకపోతే తగ్గిపోవటం కానీ ఏదో ఒకటి చేస్తారు బుధ భగవానుడు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం మనం గురు సంచారం తీసుకోవాలి. ఈ గురు సంచారం ద్వితీయ స్థానంలో నెల రోజులు పూర్తిగా ఉంటున్నారు. ఈ నెల రోజులు కూడా గురు యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ధనానికి లోటు ఉండదు. మాటలో మంచి మర్యాద ఉంటుంది. మనం మాట్లాడితే ఇంకొక మాట మాట్లాడదాం ఆయనతోటి పల్లా శ్రీధర్ గారితోటి లేకపోతే పల్లా రాఘవేంద్ర గారితోటి మాట్లాడదాం అని చెప్పి వాళ్ళకు కుతూహలం కలుగుతుంది. మనం ఏదో బొయ్యి అని మీద పడిపోతే ఎవరు మాట్లాడతారండి, వెళ్ళిపోతాడు అక్కడి నుంచి పారిపోతాడు. అలాగా మాటలో ఒక చక్కదనం ఒక ఇది ఉంటుంది. అదే మనిషి ఇప్పుడు ఒకే మనిషి ఎప్పుడు ఒకే రకంగా కూడా ఉండడండి. ఒక్కోసారి అసలు నెలంతగా వాడు గజిబిజిగా ఉంటాడు అనేక ప్రాబ్లమ్స్ తోటి. ఈ మనిషి చక్కగా మాట్లాడిన వాడే ఈ నెలలో. ఇప్పుడు ఆగస్టు నెలలో బాగానే మాట్లాడతాడు, ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి గురువు. మరి సెప్టెంబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 3లో వెళ్తాడు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఈ సౌమ్యత ఈ మర్యాదలు ఏముండవు. ఉండవయ్యా నా వల్ల నా తలనొప్పిలో నేనున్నాను అంట. అంచేత మనిషి ఎప్పుడూ ఒక రకంగా ఉండద్దండి. ప్రతి నిమిషంలో కూడా గ్రహాల యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఒక్క మాటే కాదు, ధన విషయంలోనే కాదు, ప్రవర్తన విషయంలోనే కాదు, గాయాల విషయంలోనే కాదు, ఆరోగ్య విషయంలోనే కాదు, మనిషికి ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో అన్ని సమస్యల్లోనూ ఖచ్చితంగా నవగ్రహాల యొక్క పాత్ర ప్రతిరోజు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రోజు కూడా అక్క తీసుకోకర్లా, లగ్నాంత కాలాలు ఉంటాయి. ప్రతి 2 అవర్స్కి ఒకసారి మారిపోతుంది. ఒక రోజుకి 24 గంటలు అయితే పగలు 6 లగ్నాంత కాలాలు, రాత్రి 6 లగ్నాంత కాలాలు ఉంటాయి. అంటే రెండు గంటలకు ఒకసారి మన ప్రవర్తనలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఉదాహరణకి అర్జునుడిని తీసుకుందాం. ఆయన పొడి చేస్తాను, యుద్ధం చేసేస్తాను, చంపేస్తాను, గిచ్చిపేస్తాను అన్నాడు. బాణం పెట్టుకున్నాడు, ధనుసులు పట్టుకున్నాడు, అన్ని పట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు, రథం ఎక్కాడు, శంఖం ఊరించాడు. బాబా ఒక్కసారి ఆపవా, అందులో ఎవరెవరు ఉన్నారో చూస్తానన్నాడు. అక్కడికి వెళ్తే ఎవరున్నారు అందులో? వాళ్ళ కజిన్ బ్రదర్స్, వాళ్ళ గురువులు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, మేనమావ అందరూ వీళ్ళేగా, వాళ్ళ జనమేగా. భావన చేయను అన్నాడు. ఎందుకు మారిపోయింది అక్కడ? చేతకాక కాదు, ఆయనకి యుద్ధం చేయడం వచ్చు, యుద్ధం చేయకుండా ఉండడం వచ్చు. కానీ అక్కడ లగ్నం మారిపోయింది. లగ్నం మారిపోయినప్పుడు ఎవరో వేరే గ్రహం అయితే వచ్చేసింది ఆ లగ్నానికి. మారిపోయింది మనస్తత్వం. 10 నిమిషాలు అలా ఇంటి దగ్గర బయలుదేరాయి, మరి మారిపోతుంది. అంతే, మనమైనా అంతే. 2 అవర్స్లో ఒక్కొక్కసారి ఖచ్చితంగా మనిషి యొక్క మనస్తత్వం మారిపోతుంది. ఇది గమనించుకోండి. అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఈ విధంగా గురువు నెలంతా కూడా ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఆయన చక్కగా మాట్లాడటం, అన్ని డబ్బులు వాక్ లేకుండా ఉంటూ ఇవన్నీ ఆయన చూస్తారు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తృతీయ స్థానంలో 2 రోజులు, చతుర్థ స్థానంలో 29 రోజులు. అంటే మొత్తం మీద
ఈయన నెలంతా కూడా పూర్తి శుభుడే. 4వ స్థానంలో ఉన్నప్పుడు విద్య విషయంలో, భూమి విషయంలో, గృహ విషయంలో, వాహన విషయాల్లో అన్నిట్లో బాగుంటుంది. విద్య విషయంలో ఇట్లాగా. తృతీయ స్థానంలో ఉన్నప్పుడు కూడా అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అంటే నెల పూర్తిగా శుక్రగ్రహం ఈ మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం. ఇది భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారము అంత శుభ ఫలితములు ఇవ్వజాడు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, గుళ్ళు గోపురాలు తిరిగి ఏదో కాస్త మనసు ప్రశాంతత కోసం వెళ్దాం అనుకున్నా కూడా వెళ్ళలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంటుంది భాగ్యస్థానంలో రాహుగ్రహం ఉండటం వల్ల. ఇకపోతే దశమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. ఈ శని భగవాన్ యొక్క సంచారము ఈ దశమ స్థానంలో ఉన్న కారణంగా వృత్తిపరమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. సొంత ఉద్యోగం, సొంత వ్యాపారం కావచ్చు, లేకపోతే వేరే వ్యాపారస్తుల దగ్గర మనం ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా వృత్తిపరమైన ఆటంకాలు ఉంటూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆటంకం లేకపోయినా శ్రమకి తగినటువంటి ఫలితం కూడా లభించకపోవడం కూడా ఇందులో ఒక భాగమే. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు మిథున రాశి వారికి. కాబట్టి ఈ విధమైన గోచారం అంతా నడుస్తోంది. కాబట్టి మీరు చక్కగా నవగ్రహాలను పూజించుకోండి. వ్యతిరేకంగా ఉన్నటువంటి అనుకూలంగా మారతాయి. అనుకూలంగా ఉన్నటువంటి మరింత సుఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది చాలా ఉన్నాయి. నవగ్రహాల గురించి చెప్పాలంటే రకరకాలుగా చాలా ఉన్నాయి. మీకు నేను చెప్పేది అన్నిటికంటే సూక్ష్మమైనటువంటిది, ఖర్చు లేనటువంటిది, అతి తక్కువ సమయం తీసుకునేటటువంటిది చెబుతున్నా. పర్వాలేదు, నేను రూ. 1,00,000 ఖర్చు పెడతాను, 6 నెలలైనా తిరిగి వస్తాను. చాలు రండి, మనం అందరం మాట్లాడుకుందాం. నా నెంబర్‌కి ఫోన్ చేయండి. చక్కటి ఎక్కడెక్కడ తిరగొచ్చో మీరు అవన్నీ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రూట్ మ్యాప్‌తో సహా ఇస్తాను నేను. నేను చాలా వరకు తిరిగాను. తిరిగినంత వరకు. కొన్ని తిరగలేదనుకోండి, వాటిని రూట్ మ్యాప్ ఇవ్వలేను గానీ, మిగతావన్నీ రూట్ మ్యాప్‌తో సహా ఇస్తాను. చక్కగా ఆ విధంగా తిరిగి రావచ్చు. నేను చెప్పిందే మీరు ఫాలో అవ్వాలి. ఇది సూక్ష్మమైనది, అందరికీ ఆమోదయోగ్యమైనది కాబట్టి చెప్పాను. శుభం భూయాత్.